Start చేయొచ్చు సార్. Can we start? కేరా ఇక్కడ పెయిర్ ప్రొడక్షన్ చెప్పాను. ఈరోజు పెయిర్ ఎనిహిలేషన్ చెప్పాలి. We want to do pair annihilation. Right. Okay, start చేద్దామా? కొద్దిసేపు ఆగుదామా? మ్యూట్ ఆల్ సార్. బోర్డు క్రాస్ అంటే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేద్దాం. 1 minute. స్టార్ట్ చేద్దామా? కొద్దిసేపు ఆగుదామా? మ్యూట్ ఆల్ సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే వెయిట్ చేద్దాం. ఓకే ఆకాష్, రైట్. పెయిర్ ఎనిహిలేషన్ అని నిన్న మనం స్టార్ట్ చేస్తాం. పెయిర్ ఎనిహిలేషన్, పెయిర్ ప్రొడక్షన్ చెప్పాను కదా నిన్న. Can I say pair production? చెప్పారు సార్. తెలుసు సార్. మ్యూట్ ఆల్ చేయండి సార్. మ్యూట్ లో పెట్టుకోరా. మ్యూట్ లో పెట్టుకుంటా. సో పెయిర్ ఎనిహిలేషన్ అంటే 1 electron E-1 0 and 1 positron E+1 0 combine, and when they combine they will convert into destruction. This is matter and antimatter antamana. ఒక మ్యాటరు యాంటీ మ్యాటరు కలిస్తే డిస్ట్రక్షన్ జరుగుతుందని సైంటిఫికల్ గా కనుక్కున్నారు. సో ఇట్ కెన్ ప్రొడ్యూస్ 2 photons ఈజ్ ఈక్వల్ టు hnu which are traveling in opposite direction. When an electron and positron are combined, then they destroy produces 2 photons of energies E is equal to hnu and E is equal to hnu, but both are traveling in opposite direction. So reaction E-1 0 plus E+1 0 gives gamma plus gamma. So what is required energy just to produce gamma? Mass energy of electron E- is equal 0.51 MeV and E plus energy is equal 0.51 MeV. Therefore 1.02 MeV is the energy. .02 is the MeV energy liberated. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిట్రాన్ రెండు కూడా కలిస్తే, అంటే ఎలక్ట్రాన్ అనేది మ్యాటర్ అయితే పాజిట్రాన్ అనేది యాంటీ మ్యాటర్. ఒక మ్యాటరు యాంటీ మ్యాటర్ ఈ రెండు కలిస్తే వేరెవర్ దే మీట్ దే విల్ ప్రొడ్యూస్ ఎనర్జీ అని ఒక సిద్ధాంతం, ఒక థియరీ కన్సల్ట్ చేశారు.
దాని ప్రకారం పెయిర్ ఎనిహిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిట్రాన్ ఉంది, అది మ్యాటర్ గా తీసుకుంటే దాని యాంటీ మ్యాటర్ వచ్చి ఎలక్ట్రాన్ ఉంటుంది. ప్రోటాన్ ఉంది, దానికి యాంటీ మ్యాటర్ ఉంటుంది. న్యూట్రాన్ ఉంటుంది. ఎనీ పార్టికల్ ఇన్ నేచర్ ప్రొడ్యూసెస్ ఇన్ నేచర్ యాంటీ మ్యాటర్ కూడా ఉందని ఒక ఫీలింగ్. మ్యాటర్ యాంటీ మ్యాటర్ కలిస్తే దే కెన్ డిస్ట్రాయ్, అవి రెండు కలిసి డిస్ట్రాయ్ అవుతాయని ఒక సిద్ధాంతం, ఎనర్జీ రిలీజింగ్. ఇది పెయిర్ ఎనిహిలేషన్. ఓకేనా, రైట్. పెయిర్ ఎనిహిలేషన్, పెయిర్ ప్రొడక్షన్ అండ్ పెయిర్ ఎనిహిలేషన్. యు రైట్ ఇట్, దాన్ని నోట్ చేసుకున్న తర్వాత చెప్పండి. ఐ విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. అరే రిషేంద్ర, ఎన్ని మార్క్స్ వచ్చాయి నిన్న ఎగ్జామ్ లో? ఒక ఎలక్ట్రాను ఒక పాజిట్రాన్, దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. 83, వెరీ గుడ్. Electron and proton are traveling in opposite direction. When they meet, they destroy and produce 2 gamma photons. This is called as pair annihilation. This is the energy released by 2 gamma particles. Idi gamma particles lo release ayyetvanti energy. Okay, can I go to next point? So then oka chinna, let us go for a problem. Manodevodo nena problem okati pettadu. So problem cheskundam manam prastaniki. The problem is uranium 235 releases 200 million electron volts. So 1 kg mass destroyed. 1 kg mass is destroyed. How much energy will be produced? How much energy will be produced? అంటే ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే చూడండి, యూ కెన్ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని కనుక్కుందాం మనం. అంటే ఎలా క్యాలిక్యులేట్ అంటే 235 grams of uranium consists of 6.03 into 10 power 23 atoms. 1 gram consists of 6.03 into 10 power 23 by 235 grams. ఇది 1 గ్రామ్ లో ఉన్న ఆటమ్స్. వెరీ గుడ్. 1 కేజీలో ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆటమ్స్? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 1 kg is equal 6.03 into 10 power 23 by 235 is equal 1 kg. 1 kg అంటే 1000 grams into 10 cube అవుతుంది. into 10 cube. ఓకే, అంటే ఎవడో డౌట్ పెట్టాడు మనకి నిన్న. సంబడి పుట్ డౌట్. ఇదే సేమ్ ప్రాబ్లం ఎస్టర్డే చెప్పాం. డౌట్ ఇదే ప్రాబ్లం డౌట్ పెట్టాడు, అందుకని చెప్పాను. ఇది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయినాయి. ఓ పృథ్వీ కేదార్ ఎలా నేను చెప్పాను కదా మోడల్. ఇది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చాయి. ఒక ఆటమ్ కి ఎంత వస్తుంది ఎనర్జీ? 200 MeV. సో టోటల్ ఎనర్జీ రిలీజ్ ఈజ్ ఈక్వల్, ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసుకుంటే రఫ్ గా 6/235 into 10 power 26 into 200 MeV, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ మళ్ళీ జౌల్లోకి మార్చుకున్నాం. 12/235 into 10 power 28 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1.6 into 10 power -13 జౌల్స్ కన్వర్షన్ చేస్తాం. ఇది ఎనర్జీ రిలీజ్.
ఓకేనా? 10 క్యూబ్ అంటే 1 కేజీ కదా, మనం 1 గ్రామ్ లెక్కేసాం. ఓకే ఆకాష్, 1 గ్రామ్ కి లెక్కేసాం మనం. 1 కేజీలో అంటే 1 కేజీలో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అది కూడా లెక్కేయాలిగా. 10 క్యూబ్ గ్రామ్స్ లెక్కేసాం. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ క్యాలిక్యులేటెడ్ ఇన్ 1 kg. Okay. Okay, next point girl. Okay, Lakshman. Okay. Okay. Next point. Problem number 2. Problem number 2 లో power reactor లో క్వశ్చన్ చూస్తున్నాం మనం. యురేనియం 235 gives power 1000 kilowatts. ఇది పవర్ ఇచ్చింది. In a time of 1 hour, how much mass will be undergoing decay? అంటే 1 అవర్ లో ఇన్ని కిలోవాట్ అవర్స్ పవర్ కావాలంటే ఎంత మాస్ ఆఫ్ యురేనియం మస్ట్ బి అండర్గోస్ ఫ్యూజన్, ఎంత మాస్ ఉండాలి? హౌ మచ్ మాస్ మస్ట్ బి డికేడ్ ఇన్ అంటే మాస్ కనుక్కోవాలి. ఇందాక మాస్ లోంచి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కుంటున్నాం, ఈసారి యూ హావ్ టు క్యాలిక్యులేట్ మాస్. ముందర పవర్ కట్టుకోండి. పవర్ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ బై టైం. సో ఇంప్లైస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పవర్ అంటే 1000 కిలోవాట్స్ అంటే 10 పవర్ 6 ఇంటూ టైం. 1 అవర్ ని సెకండ్ గా మార్చుకోండి. 3600 జౌల్స్. ఇది అంటే 36 ఇంటూ 10 పవర్ 8 జౌల్స్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కట్టచ్చు ఇక్కడ నుంచి. ఫర్ ఎవ్రీ ఆటమ్ 200 MeV అంటే 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 13 ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 36 ఇంటూ 10 పవర్ 8. దీనిలోంచి n కట్టుకుందాం. 36 ఇంటూ 10 పవర్ 8 బై 2 ఇంటూ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 11. ఇది నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ నుంచి యూ కెన్ క్యాలిక్యులేట్ ద మాస్. అంటే మనకు తెలిసింది 6 ఇంటూ 10 పవర్ 23 ఆటమ్స్ వచ్చి 235 గ్రామ్స్ ని ఫామ్ చేస్తాయి. 235 గ్రాములు ఫామ్ చేస్తాయి. ఒక ఆటం వచ్చి 235 బై 6 ఇంటూ 10 పవర్ 23 ఆటమ్స్ వస్తాయి, గ్రామ్స్ వస్తాయి. కాబట్టి ఇన్ని ఆటమ్స్ ఎన్ని గ్రామ్స్ ఇస్తాయి అంటే రఫ్ గా దీన్ని 18 బై 1.6 ఇంటూ 10 పవర్ 19 అని రాస్తుంది. ఇంకా సింప్లిఫై చేసుకుంటే పైన ఒక 0, 9 బై 8 ఇంటూ 10 పవర్ 20. సో టోటల్ మాస్ ఒక ఆటమ్ కి ఇంత మాస్ వస్తే ఇన్ని ఆటమ్స్ ఎంత వస్తుంది ఇంటూ వేస్ క్యాలిక్యులేట్ చేసుకో. మాస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే అవగాడ్రో నెంబర్ వచ్చి 235 గ్రామ్స్ ఆఫ్ యురేనియం ఫామ్ చేస్తే
ఒక యాటమ్ వచ్చి ఎన్ని గ్రాములకు ఈక్వల్ అవుతుంది, ఇన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ వచ్చి ఎన్ని గ్రామ్స్ ఈక్వల్ అవుతుంది. దిస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ okay, what is the mass? Okay, very good, Ritvik. Okay, right. లాసన్స్ క్రైటీరియా అనేది ప్లాస్మా స్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. అంటే బుక్ లో ఎక్కడ ఇచ్చి ఉండొచ్చు కానీ మనకు అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రిత్విక్, అంటే ఉదాహరణకి ప్లాస్మా స్టేట్ లో కలపాలి, మనం ఫ్యూజన్ చేయాలి. ఫ్యూజన్ చేయాలంటే H12 కలిసి He24 గా రావాలి. అది ఎంత టైంలో కలుస్తాయి అవి, ఆ టైం కలవడానికి ఎంత డెన్సిటీ ఉండాలి, వీటిని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండొచ్చు. లాసన్స్ క్రైటీరియా అనవసరం చదవడం, మనకు అలాంటి లేవు చాలా. ఇప్పుడు రేడియో యాక్టివిటీ అనేది మనకుంది, కన్ఫర్మేషన్ టైం ఇంతే ఉంటుంది రేడియో యాక్టివిటీ. నువ్వు రేడియో యాక్టివిటీ మీద మన మామూలుగా 200 ఏంటి 200 ఏంట్రా ధనుష్ 200 ఏంటి, రేడియో యాక్టివిటీ చాలా ఉంటుంది బుక్. మన వాళ్ళు ఏంటంటే గ్యాదర్ చేసేటప్పుడు పెడతారు, అవసరం లేదు. లాసన్స్ క్రైటీరియా అని, ఇంకా బైబిల్స్ లా అని, బిబాల్స్ లా అని, తర్వాత డికేస్ కి సంబంధించి చాలా ఉంది, అనవసరం. బిబాల్స్ ఇంకొకటి ఉంది, ఇంకొకలా. అంటే అసలు చిన్న చిన్న ఎలిమెంట్స్ నే మనం ప్లాస్మా స్టేట్ కి తీసుకురాలి. 6th లైన్ క్యాలిక్యులేట్ చేయరా, పర్లేదు. ఓకే, రైట్. ఓకే, రైట్. ఓకే, అట్లా 200 ఏంట్రా, ఏం 200 ఇదే 200 MeV రా, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ. ఇది 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ. అంటే ఒక యాటము బ్రేక్ అయితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది, కాబట్టి అది రాశాను. ఓకే, లెట్ us go to the next point. చెప్తాను రా ఆకాష్. రైట్.
ఇప్పుడు మనకి మూడో ప్రాబ్లం H12 ఇందా చెప్పండి H12 gives helium-24 helium-24 plus energy. What is energy liberated? దీనికి టోటల్ బైండింగ్ ఎనర్జీ H12 యొక్క టోటల్ బైండింగ్ ఎనర్జీ వచ్చి 2.2 MeV. అలానే helium-24 యొక్క బైండింగ్ ఎనర్జీ వచ్చి 24.4 MeV. గమనిస్తే వాట్ ఈస్ ద ఎనర్జీ Q వాల్యూ లిబరేటెడ్? Q value liberated. Right? Okay, right? డిఫరెన్స్ చేసుకొని చేయాలి మనం. Right, next point వెళ్దాం. Question number 4. Okay, right? ఇది స్టార్ కి ఒక స్టార్ లో 10⁻40 న్యూట్రాన్స్ ఉన్నాయి. It has 10⁻40 న్యూట్రాన్స్ అంటే H12 ఉన్నాయి. The process is H12 plus H12 gives H13. And H12 plus H13 gives He24 plus neutron N01.
పవర్ ఆఫ్ స్టార్ యొక్క పవర్ is equal 10 power 6 watts. So what time? Find the time taken for the exhaust of neutrons. For the exhaust of neutrons. ఇక్కడ మనకి H2 mass 2.G4 AMU. తర్వాత ప్రోటాన్ మాస్ 1.007 AMU. న్యూట్రాన్ మాస్ 1.008 AMU. హీలియం మాస్ 4.001 AMU. అంటే ఈ రియాక్షన్ ప్రకారం మనకి ఒక స్టార్ లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఓకే, మాసెస్ అన్ని ఇచ్చాడు. దీని పవర్ ప్రొడ్యూస్ ఎంత? 10 పవర్ 6 వాట్స్. దీనికి పట్టే టైం ఎంత అని అడుగుతున్నాడు. అంటే డైరెక్ట్ గా మనం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అలా వేయకుండా దీని ప్రకారం వేసుకోవాలి. ఓకే, స్లోగా క్యాలిక్యులేట్ చేయండి. ఆన్సర్ ఈస్ అక్కడ 10 పవర్ 12 రావాలి. వాడు ఇచ్చిన ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 10 పవర్ 12 సెకండ్స్ ఇచ్చాడు. అంటే ముందర దీంట్లో నుంచి కెన్ క్యాలిక్యులేట్ మాస్ డిఫెక్ట్. స్టార్ పవర్ 10 పవర్ 16. ఓకే, రైట్. 10 పవర్ 16 ఇది ప్రీవియస్ ఎగ్జామ్ మోడల్, రైట్? ఇందులో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారుగా. 10 పవర్ 6 ప్రకారం వేసారు. ప్రాబ్లం 10 పవర్ 6 ప్రకారమే క్యాలిక్యులేషన్ చేస్తారు.
తెలుసు కదా, మాస్ డిఫెక్ట్ కట్టండి. యూ కెన్ క్యాలిక్యులేట్, యాడ్ చేస్తే రెండు పోతాయి. అంటే 3H1 అంటే ఇది 3 ఇంటూ డెల్టా ఎం మాస్ డిఫెక్ట్ కట్టాలి. 2.014 మైనస్ హీలియం 4.001 మైనస్ ప్రోటాన్ 1.007 మైనస్ న్యూట్రాన్ 1.008. ఈ మాస్ డిఫెక్ట్ ప్రకారం లెక్కేస్తే ఇది 6.042 మైనస్ 4 5 6 6.8816 అంటే 0.16 వస్తుంది. ఇది మాస్ డిఫెక్ట్ అంటే 0.0626 AMU. దిస్ ఈస్ 0.am మాస్ డిఫెక్ట్. దీన్ని ఎనర్జీగా మార్చుకున్నాం. 0.026 ఇంటూ ఒక AMU అంటే 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంటూ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 13 జౌల్స్. ఓకే, ఇప్పుడు మనం దీనిలోంచి ఐ కెన్ క్యాలిక్యులేట్ ఎనర్జీ రిలీజ్. అంటే n ఇంటూ n న్యూట్రాన్స్ ఉంటాయి ఇంటూ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ 10 పవర్ 6. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ ఇజ్ ఈక్వల్ 10 పవర్ 6 బై ఎనర్జీ. ఎనర్జీ అంటే లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్ గా 0.026 into 931.5 into 1.6 అంటే ఇది 38.7504 ఇంటూ ఇక్కడ 13 పైకి వస్తుంది 10 పవర్ 13 అంటే 10 పవర్ 19 బై 38 అంటే 39 వేస్తాను అప్రాక్సిమేట్ 39. ఇవి నెంబర్ ఆఫ్ ఆటమ్స్. మరి టైం ఎంత పడుతుందంటే ఈ పవర్ టోటల్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, టోటల్ అవైలబుల్ అన్ని 10 పవర్ 4. ఒక సెకండ్ దొరికేవి ఇవి, ఒక సెకండ్ కి ఇన్ని అవైలబుల్ అవుతాయి. కాబట్టి టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బై నెంబర్ అవైలబుల్ పర్ సెకండ్ అంటే 10 పవర్ 19 బై 39. రఫ్ గా 39 ఇంటూ 10 పవర్ 21. రైట్, అంటే మనం ఇక్కడ 10 పవర్ 6 వేసుకున్నాం. దీని ప్రకారం 6 ఎగ్జాస్ట్ అవడానికి ఓకే.
So can I go to next point? ఇక్కడ binding energy per P, Q, R EP, EQ and ER. Binding energy C. Fusion లో in the process of fusion 3P gives Q plus energy E1. And 2Q gives R plus energy E2. Total energy released. Total energy released in the process 6P gives R plus E3 energy. So find the relation. So relation between an option E3 is equal E1 plus E2. 2. E3 is equal E1 minus E2. Third one. E3 is equal E1 minus 2E2. E3 is equal 2E1 plus E2. Okay, option 4, very good. Okay, can I go to next point?
నేను చిన్న టాపిక్ ఉదానికి వెళ్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ లాజిక్ గేట్స్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ లాజిక్ గేట్స్. అవసరం లేదు, చెప్తాను. చిన్న పాయింట్ వినండి. ఈ లాజిక్ గేట్స్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు సెమీ కండక్టర్ ఫిజిక్స్ సంబంధించింది. ఇది యాక్చువల్గా షెడ్యూల్లో వేయలేదు, కానీ రివిజన్ షెడ్యూల్లో చివరిలో వేశారు. అప్పుడు మనకు టైం సరిపోదు, అందుకని కొద్ది భాగం మనం కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత స్కాటరింగ్ రియాక్షన్స్ మనకు లేవు, అంటే మన మెటీరియల్ ఇచ్చినవన్నీ కూడా న్యూక్లియర్ ఫిజిక్స్ లో లేవు, అంటే ఎక్కడెక్కడో ఇవ్వడం జరిగింది. అయినా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఉంటుంది కాబట్టి నేను చెప్తాను. ఆకాష్ అంటే ఇంకా వర్క్ ఉంది, నేను థియరీ కోసం వెళ్తున్నాను. రైట్, మీరు 10th క్లాస్ 9th క్లాస్ లోపల బైనరీ సిస్టమ్ అని చూశారు. బైనరీ అనేటువంటి దాన్ని ఫస్ట్ సబ్ టాపిక్ బైనరీ నెంబర్ సిస్టమ్ అని చూశారు. బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఏముంటున్నాయి, వాట్ ఆర్ దేర్, మీకు తెలుసా ఎవరికన్నా? ఎనీబడి డోస్? ఎక్కడొక్కడ వచ్చి ఉంటుంది మీకు బైనరీ సిస్టమ్. సో ఈ బైనరీ సిస్టమ్ లో వెరీ గుడ్, రెండు పాయింట్స్ ఉంటాయి. ఓన్లీ టూ, ఈ కోడ్ లో ఇట్ ఈస్ ఏ కోడ్, ఇట్ హ్యాస్ ఓన్లీ 2 డిజిట్స్, రెండే ఉంటాయి. అది 0,1, 1 ఒకటి 0 ఒకటి. అంటే ఏ నెంబర్ అయినా ఐ కెన్ రిప్రజెంట్ ఇన్ బైనరీ సిస్టమ్. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ని బైనరీ సిస్టమ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. డివైడ్ విత్ 2. 2 1 is equal to 2 and 0. So 2 is represented as in binary system as 1 and 0. అట్లనే 3 తీసుకుందాం. Let us take 3. 3 ని మనం ఏం చేస్తున్నాం, 2 చేత డివైడ్ చేస్తున్నాం. వన్ 0. 2 చేత డివైడ్ చేస్తే 2 1s are 2, మిగిలిన రిమైనింగ్ 1. అంటే 3 ని ఐ కెన్ రిప్రజెంట్ యాజ్ 1 1. అట్లానే 4 ని డివైడ్ చేద్దాం. లెట్ us go for 4. 2 2s are 4. మళ్ళీ ఐ కెన్ డివైడ్ విత్ 2. 1 0. So 4 can be represented as 1 0 0. So how can we represent 5? 5 la represent chestam. Same procedure. Here is 5, divide with 2. 2 2s are 4 and 1. Again divide with 2. 2 1 0. So 1 0 1 represents 5.
111 represented by 7. 10008. 10019. ఇట్లా మనం రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. దేన్నైనా యూ కెన్ రిప్రజెంట్ ఎనీ నెంబర్ ఇన్ అవర్ టేబుల్స్ 20, 30, 38, 40, 50, 60, 75, 90, 200 దేన్నైనా యూ కెన్ కన్వర్ట్ ఇంటూ డిజిటల్ కోడ్. ఈ కోడ్ ని మనం బైనరీ సిస్టమ్ అంటాం. మీరు ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. ఉదాహరణకి ఐ కెన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నేను మీకు ఒకటి ప్రాక్టీస్ చేసి ఇస్తాం. రైట్, ఒకసారి 38 ని ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి 38 తర్వాత 37. ఇది 37 ని వాట్ ఈజ్ ఇన్ డిజిటల్ కోడ్ 37 రాసుకోండి. ఎంత వస్తుంది? వాట్ ఈజ్ ద డిజిటల్ కోడ్ ఆఫ్ 37? ఎనీబడి 37 స్లోగా చేయండి. ఒక ఎగ్జాంపుల్ చాలు. డూ వన్ ఎగ్జాంపుల్. ఆన్సర్ 100,101 రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది చేశారు. అల్తాఫ్, ఆకాష్, బొమ్మాడి, మెనీ పీపుల్ ఆర్ ఇన్. వెరీ గుడ్. వెంకట కృష్ణ. ఓకే ఓకే ఓకే. శ్రీ అభిరామ్, వెరీ గుడ్. ఓకే, సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. మనకు అవసరం లేదు. ఒరిజినల్గా మన సిలబస్ లో ఈ కన్వర్షన్స్ లేవు, కానీ మన ఎగ్జాంపుల్ కోసం చెప్తాం. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. పాయింట్ నెంబర్ 2, సెకండ్ పాయింట్ వెళ్దాం. రైట్, ఇప్పుడు
జనరల్ గా మనకి సిగ్నల్ అంటే వేవ్, ఎలక్ట్రికల్ సిగ్నల్ లో మామూలుగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఎనలాగ్ సిగ్నల్ అంటాం. అది ఇట్లా ఉంటుంది, డిజిటల్ ఎనలాగ్ సిగ్నల్స్ ఇలా ఉంటాయి. దీస్ ఆర్ లైక్ దిస్. ఇక్కడ మనం డిజిటల్ సిగ్నల్ రాస్తాం. ఈ డిజిటల్ సిగ్నల్ లో ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. అంటే 0, 1 అంతే. 0 గాని 1 గాని రెండే వాల్యూస్ ఉంటాయి. దీన్ని మనం డిజిటల్ సిగ్నల్స్ అంటాం. ఇది ఎనలాగ్ వోల్టేజ్ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, ఏదైనా విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఎనీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, electronic signals can be observed 2 types only, as one is called as a continuous signal or analogous signal. మనకు తెలిసింది, it is represented by y is equal to a sin omega t. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ లాగా ఉంటుంది. కానీ డిజిటల్ లో ఇన్ని కంటిన్యూస్ వాల్యూస్ ఉన్నాయి. అందుకని దీనికి యావరేజ్ వాల్యూ, తర్వాత ఇన్స్టంటేనియస్ వాల్యూ, తర్వాత పీక్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఇన్ని వాల్యూస్ కట్టినాడు. ఇది కన్ఫ్యూజన్. దానికన్నా సింప్లిఫై చేసుకోవడం కోసం ఏంటంటే ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి మినిమం 0, ఒకటి మాక్సిమం 1, ఎస్ ఆర్ నో, అప్ అండ్ డౌన్, ఇట్లా రకరకాల కాంబినేషన్ లో మనం పెట్టుకుంటాం. ఎస్ అంటే 1, నో అంటే 0, అప్ అంటే 1, డౌన్ అంటే 0, ఇట్లా ఆఫ్ అంటే 0, ఆన్ అంటే 1, ఇట్లా లెక్కేసుకుంటాం. సెమీ కండక్టర్ ఉందిరా, టైం పడుతుంది, ఉంది తర్వాత చెప్తాను. ఇదైతే అయిపోతుంది, చిన్న టాపిక్ కాబట్టి అయిపోతుంది. సెమీ కండక్టర్స్ ఉన్నాయి, సిలబస్ లో లేదు. మనకి ఏంటంటే సిలబస్ లో షెడ్యూల్ లో ఇది వీలే, తర్వాత ఎప్పుడో వేస్తారు. అప్పుడు ఒక రోజులో చెప్పడం చాలా కష్టం, అందుకని కొంత కంప్లీట్ చేసుకున్నాం. రైట్, ఇది రాసుకోండి. డిజిటల్ సిగ్నల్ అండ్ ఎనలాగస్ సిగ్నల్ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఉందిరా, మెయిన్స్ లో ఉంది. మెయిన్స్ లో ఇవన్నీ ఉన్నాయి, అడ్వాన్స్ లో లేవు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ కదా, లెట్ us go to the next point, third point. రైట్. సో వాట్ ఆర్ లాజిక్ గేట్స్? లాజిక్ గేట్స్ అంటే they are the building blocks of digital electronic circuits. Second point, they follow a relation అంటే rule. They follow relations which are logic. They follow logic relations. They have more number of inputs. Inputs are more, but output is 1. Inputs are more, output is 1. ఓకే, ఇక్కడ మనం చేసేటువంటి ఆపరేషన్స్ అంటాం. మనం ఎన్నైతే ఈక్వేషన్స్ లాగా రాస్తామో వాటిని ఆపరేషన్స్ అంటాం. ఆపరేషన్స్ అన్ని కూడా రిప్రజెంట్ ఇన్ ఏ టేబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూత్ టేబుల్. ది ఆపరేషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ అంటే ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. మనం ఇన్పుట్ ఇస్తాం, అక్కడ అవుట్పుట్ వస్తుంది. దోస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ టేబుల్ కాల్డ్ యాజ్ ట్రూత్ టేబుల్. Truth table. They follows Boolean expressions అంటాం. They follow Boolean expressions or Boolean algebra. మీరు 10th క్లాస్ లో ఎక్కడ వచ్చి ఉంటుంది Boolean algebra అని. ఈ రిలేషన్స్ అన్ని కూడా
బూలియన్ ఆల్జీబ్రా మీద డిపెండ్ అవుతాయి, బూలియన్ రిలేషన్స్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లాజిక్ గేట్స్. Can I go to next point? They depend upon some logic operations. Okay, right. ఇందులో there are 3 types of gates. 3 రకాల gates ఉంటాయి. Fourth one, the gates are 3 types of gates are there. One is called OR gate. Second one is called as AND gate. Third one is called as NOR gate. OR gate to AND gate to NOT gate. So OR gate to AND gate to NOT gate అని 3 gates వి. మనం let us go for OR gate. OR gate. So OR gate ని మనం we can represent as ఇలా OR gate ని మనం represent చేస్తాం. This is a representation of OR gate. అంటే దీన్ని ఇన్పుట్ అంటాం. ఏ ఇన్పుట్, బి ఇన్పుట్, వై అవుట్పుట్. దీనికి బూలియన్ సిస్టమ్, బూలియన్ ఎక్స్ప్రెషన్ లేక బూలియన్ ఆల్జీబ్రా ప్రకారం వచ్చింది. y is equal to a plus b. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీనికి ట్రూత్ టేబుల్ వేద్దాం. లెట్ us go for the ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ లో ఏముంటుందంటే ఇన్పుట్ అవుట్పుట్స్ ఉంటాయి. ఏ బి వై ఎట్లా వేయాలో మీకు అవగాహన ఉందనుకుంటున్నాను నేను. ఇది ఏ పుట్ 0, బి 1, therefore a plus b అంటే 1. 1 0 that is equal to 1. Okay, next point. 0 0 is equal to 0.
1 1 is equal to 1. ఇట్లా 4 కాంబినేషన్స్ ఉంటాయి. So this is a truth table. Okay, మళ్ళీ చూద్దాం. అంటే ఏబి 4 ఆపరేషన్స్ వస్తాయి ఇక్కడ. ఇది ఏ, ఇది బి, y is equal to a plus 4 ఆపరేషన్స్ వస్తాయి. అంటే ఇన్పుట్ రెండిటికి 0 0 ఇచ్చాం, అంటే అవుట్పుట్ 0 అయిపోయింది. దీనికి 1 0 ఇచ్చాం, అంటే రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా పర్లేదు, పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇది 0 1, ఇది 1. లాస్ట్ పాయింట్ ఐఎమ్ కమింగ్ 1 and 1 and 1, అంటే 2 1 ఇస్తే చాలు, అంటే 1. ఇది లాజిక్ ఆపరేషన్స్ అంటే దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద బూలియన్ ఈక్వేషన్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ 2 గేట్లో ఏ ఒక్కదానికి ఇన్పుట్ ఇచ్చినా రెండో దానికి వస్తుంది. ఓకే, దీన్ని జనరల్ గా ఫస్ట్ స్విచ్ సిస్టమ్ వేసేవాళ్ళు. స్విచ్ సిస్టమ్ అంటాం. స్విచ్ సిస్టమ్ ఏం చేస్తామంటే ఇదొక స్విచ్, ఇదొక స్విచ్. ఇక్కడ మనం ఒక బల్బ్ కలుగుతాం. వీఆర్ కనెక్టింగ్ ఏ బల్బ్. స్విచ్ ఏ, స్విచ్ బి. దీనికి మనం సర్క్యూట్ కలుగుతాం, ఎలక్ట్రికల్ సర్క్యూట్, బ్యాటరీ సర్క్యూట్ కలుగుతాం. ఇట్లా ఇప్పుడు ఏని క్లోజ్ చేసినా బల్బ్ వెలుగుతుంది, ఏని ఓపెన్ చేసి బి క్లోజ్ చేసినా బల్బ్ వెలుగుతుంది, 2 క్లోజ్ చేసినా బల్బ్ వెలుగుతుంది, 2 ఓపెన్ చేస్తే బల్బ్ వెలగదు. దీన్ని ఆపరేషన్స్ అంటే 3 ఆపరేషన్స్ ఇక్కడ సక్సెస్ఫుల్ అవుట్పుట్ ఉంది, ఒక ఆపరేషన్ సక్సెస్ కాదు. వీటిని ఆపరేషన్స్ అని, కాంబినేషన్స్ అని మనం చెప్పుకుంటాం, లేదా పెర్ఫార్మెన్సెస్ అని. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏని క్లోజ్ చేసాం, ఇది సెల్, లైట్ వెలిగింది. బిని క్లోజ్ చేసాం, ఏని ఓపెన్ చేసాం. 1 1 2 కాదు రే. 1 1 2 అంటే దాని అర్థం అది ఎడిషన్ కాదు. దట్ ఈస్ నాట్ ఆర్డినరీ ఎడిషన్, దట్ ఈస్ బూలియన్ ఆపరేషన్ అంటాం. బూలియన్ ఆపరేషన్ లో 2 అంటే 2 స్విచ్లు. దీని అర్థం ఏంటి? 2 క్లోజ్ చేసాం అంటే మన అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ అంటే బల్బ్ వెలగడం. దాని అర్థం 1, నాట్ 1 + 2 = 3. అర్థమైందండి? 1 + 2 3 అది కాదు. దిస్ ఈజ్ బూలియన్ ఆపరేషన్స్. అవుట్పుట్ ఉందా లేదా? రైట్, నెక్స్ట్ పాయింట్. ఇది ఆర్ గేట్, స్విచ్ సిస్టమ్, బూలియన్ ఆపరేషన్, ట్రూత్ టేబుల్. నెక్స్ట్ లెట్ us go to the next point. Second one, AND gate. This is the representation of the AND gate. A, B and Y. Boolean algebra representation y is equal a dot b. Multiplication ఇక్కడ a dot b. దీనికి స్విచ్ సిస్టమ్ వేద్దాం. స్విచ్ సిస్టమ్ అయితే ఇది a b, this is the bulb. ఇలా కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ట్రూత్ టేబుల్ వేద్దాం. ట్రూత్ టేబుల్
A B Y రెండు 0 0 అంటే 0 0 1 0 1 0 0 0 1 0 1 1 దీని ఒకసారి చూడండి ఈ స్విచ్ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేసాం కరెంట్ ఇటు పోవాలి పోదు బల్బ్ వెలగదు అంటే 0 1 0 అట్లానే B ని ఓపెన్ చేసి A ని క్లోజ్ చేసాం 0 1 అది కూడా 0 ఇక్కడ 1 1 1 1 అంటే రెండు క్లోజ్ చేస్తేనే మనకి స్విచ్ అవుతుంది అంటే మనకి 4 ఆపరేషన్ చేస్తే ఒక ఆపరేషన్ ఒక మెథడే సక్సెస్ అయింది దిస్ ఈజ్ కాల్డ్ A.B దీన్ని మనం బూలియన్ ఆల్జీబ్రా సిస్టమ్ అంటాం ఇది స్విచ్ సిస్టమ్ మనం అర్థం చేసుకోవడం కోసం ఓకే స్లోలీ రైట్ ఇట్ దీన్ని D గేట్ అంటాం సో కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్ ఇంకో గేట్ ఉంది ఆ గేట్ కూడా చెప్పాలి అంటే ఆపరేషన్స్ అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం ఏని ఓపెన్ చేసాం ఓపెన్ చేసామంటే 0 బిని క్లోజ్ చేసాం అంటే 1 ఓకేనా అప్పుడు ఏమవుతుంది బల్బ్ వెలగదుగా అందుకని నేను అర్థం చేసుకొని చెక్ చేసుకోండి ఏ 0 అంటే ఓపెన్ చేసాం బిని కూడా ఓపెన్ చేసాం బల్బ్ వెలగదు తర్వాత ఏని క్లోజ్ చేసాం 1 బిని ఓపెన్ చేసాం అయినా కరెంట్ పోదు 3 రెండిటిని అందులో ఏని ఓపెన్ చేసి బిని క్లోజ్ చేసాం అయినా కరెంట్ పోదు బల్బ్ వెలగదు రెండిటిని క్లోజ్ చేస్తే కానీ బల్బ్ వెలగదు అందుకని ఆపరేషన్ 1 and 1 2 goes to 1 Next, let us go to the NOT gate. మూడో గేట్ కి వెళ్దాం దీన్ని మనం నాట్ గేట్ అంటాం నాట్ గేట్ ఇది రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది ట్రయాంగిల్ షేప్ లో ఉంది ఇలా ఉంటుంది నాట్ గేట్ అంటే ఒకే ఇన్పుట్ ఉంటుంది ఒకే అవుట్పుట్ ఉంటుంది y ని బూలియన్ ఆల్జీబ్రా ప్రకారం రాస్తే a బార్ అని రాస్తాం రైట్ టేబుల్ వేద్దాం దీనికి ట్రూత్ టేబుల్ వేద్దాం A and Y A 0 పెడదాం 1 పెడదాం 0 పెడితే అవుట్పుట్ వస్తుంది ఇది 1 పెడితే 0 వస్తుంది
అదేంటి సార్ ఇదేదో విచిత్రంగా ఉందంటే దీనికి కూడా ఒక సర్క్యూట్ ఇచ్చాడు. ఇది సెల్, ఇది గేటు, ఇక్కడ బల్బు ఉంటుంది ఇలా. చూడండి, ఇప్పుడు ఏని క్లోజ్ చేసాం లేదా ఏని ఓపెన్ చేసాం. ఏని ఓపెన్ చేస్తే 0 అంటే కరెంట్ ఇటుపోదు, దీనికుండా పోతుంది, నెగేషన్ అన్నమాట. అప్పుడు 1 వచ్చింది. ఇప్పుడు ఏని క్లోజ్ చేసాం అంటే కరెంట్ ఇటుపోతుంది, ఇటుపోతే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0. So this is called as a NOT gate. ఒకసారి 3 గేట్స్ ని అంతే కదా డివైడ్ అవడం కాదు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఇది గేట్, మనం ఈ గేట్ ని మూసేసిన తర్వాత ఇది మూసేస్తే కరెంట్ ఇటుపోదు. కరెంట్ నేచర్ ఏంటి? ఇది రెసిస్టర్, ఇది కండక్టర్. కరెంట్ ఎప్పుడైనా మూసేస్తే ఇట్ ఆల్వేస్ ట్రై టు గో టు ది కండక్టర్ బట్ నాట్ టు రెసిస్టర్. ఎట్లా చెప్తాం? మనం మామూలు రోడ్డు కచ్చా రోడ్డు వేసాం అనుకోండి, నువ్వు ఆటోమేటిక్ ఏ రోడ్లో వెళ్తావు? చక్కని రోడ్డులో వెళ్తావు. అది పరిస్థితి. అదే చెప్తుంది పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ రెసిస్టర్ ఉన్నట్లు లెక్క, ఇది రెసిస్టర్, ఇది కండక్టర్ కింద లెక్క. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసాం అనుకోండి, కరెంట్ నేచర్ ఏంటి? కండక్టర్ గుండా పోతుంది. అంటే దీన్ని క్లోజ్ చేయడం అంటే అర్థం ఏంటి? 1. మన లెక్క ప్రకారం గేట్ క్లోజ్ చేసాం అంటే 1 ఇచ్చినట్లు లెక్క, అంతే కదా. అప్పుడు కరెంట్ దీనికుండా పోదు. కాబట్టి అవుట్పుట్ ఏంటి? మనకు బల్బు రావాలి. బల్బు వెలగదు. దీన్ని ఓపెన్ చేసాం అంటే మన లెక్క ప్రకారం స్విచ్ ని ఓపెన్ చేస్తే 0 కింద లెక్క. అప్పుడు కరెంట్ ఏమవుతుంది? బల్బు కుండా వెళ్తుంది. కాబట్టి ఇది విచిత్రమైన ఆపరేషన్. మనం క్లోజ్ చేస్తే పోవాలి, కానీ ఇక్కడ రివర్స్ లో ఉంటుంది. అందుకని నెగేషన్ అంటాం. నెగేషన్ అంటే అదే చెప్తుంది రవిచంద్ర, ఇప్పుడు చెప్తుంది అదే. ఇటు క్లోజ్ చేసాము, ఇటు క్లోజ్ చేస్తే కరెంట్ దీనికుండా పోదు. కరెంట్ కెనాట్ గో త్రూ ది బల్బ్. నేచర్ అది కదా. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇది కండక్టర్ కింద లెక్క. కండక్టర్ గుండా కరెంట్ పోతుంది, బల్బ్ వెలగదు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసాం, ఇది అపోజిషన్ చేస్తుంది అంటే కరెంట్ ఆటోమేటిక్ గా బల్బ్ గుండా పోతుంది. ఇది గమనించాల్సింది నెగేషన్. స్విచ్ క్లోజ్ చేస్తే బల్బ్ వెలగాలి మన లెక్క ప్రకారం. ఈ ఆపరేషన్ అట్లా కాదు. స్విచ్ క్లోజ్ చేస్తే బల్బ్ వెలగదు, అంతే కదా. స్విచ్ ఓపెన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. అంటే వేడి మార్చాం మనం కరెంట్ పంచిపించే ప్రవాహాన్ని మార్చు. ఓకేనా? ఓకే రైట్. జస్ట్ క్లోజ్ చేసాం. దీన్ని క్లోజ్ చేయి ఏమవ్వాలి? మన లెక్క ప్రకారం మన ఇంట్లో స్విచ్ క్లోజ్ చేస్తే బల్బ్ వెలగాలి. కానీ ఇక్కడ డిజైనింగ్ ఎలా చేసాం? మనం చేసినటువంటి డిజైనింగ్ లోనే మార్పు ఉంది. ఆ కన్స్ట్రక్టెడ్ గేట్ ఇది నాట్ గేట్. ఓకే. తర్వాత దీనిలో కూడా కొన్ని డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి. అవి ఒకసారి బూలియన్ అంటే మీకు ఐడియా లేదు. బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి. అంటే ఇవి
బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒకసారి కనుక్కోవాలి, మనం తెలుసుకోవాలి. ఒకసారి చూడండి బూలియన్ ఎక్స్ప్రెషన్స్. దీనికి ఒకటి ఫస్ట్ ఆర్ లాస్ అంటాం. ఓఆర్ దేనికి సంబంధించిన లాస్ ఏంటి? ఆర్ అంటే ఫార్ములా ఏం రాయాలి? y is equal to a plus b గా మనం రాసింది. సో ఫస్ట్ a plus 0 is equal to a. రెండవది a plus 1 is equal to 1. ఇది బూలియన్ ప్రూఫ్. a plus 1 is equal to 1. మూడవది a plus a is equal to a. నాలుగవది a plus negation is equal to 1. These are the rules followed by Boolean for R loss. Right. Next point. Second one, AND loss antam. A and B AND loss. Y is equal A dot B. ఒకటి A dot O is equal to O. రెండు A dot 1 is equal to A. మూడు A dot A is equal to A. నాలుగు A dot A is equal to 0. Negation. These are called Boolean rules. మన రూల్స్ కాదు, ఆయన ప్రూవ్ చేసినటువంటి. రేపు మీరు కంప్యూటర్ సైన్స్ లోకి వెళ్తారు, ఐటీకి వెళ్తారు, ఇవన్నీ ఈ రూల్స్ అన్ని తెలిసి ఉంటాయి మీకు బేసికల్ గా. అక్కడ మళ్ళీ ఒకసారి డిజైన్ చేసుకుంటారు బూలియన్. ఇది O is equal to A plus B R లా. Okay, these are called as Boolean laws. So next point, that is called as not loss. Third one, that is called as not loss. Y is equal to A bar. ఒకటి 0 negation 1. రెండు 1 negation 0. మూడు if A is equal to 1 అయితే then A bar is equal to 0. నాలుగు if A is equal to 0 అయితే indicates A bar is equal to 1. ఏదైనా A డబుల్ బార్ పెడితే again it goes to A. అంటే A సింగిల్ బార్ అయితే ఇప్పుడు A is equal to 1 పెట్టి A సింగిల్ బార్ పెడితే 0 వస్తుంది. మళ్ళీ A డబుల్ బార్ పెడితే సింబల్ మళ్ళీ ఇట్ కెన్ గెట్ ఒరిజినల్ వాల్యూ. ఇవి నాట్ లాస్. ఓకే, అట్లానే రెండు థీరమ్స్ ఉన్నాయి. డిమార్గాన్, ఇవన్నీ ప్రూవ్ చేయక్కర్లేదు రే, గుర్తుపెట్టుకుంటే చాలు. డిమార్గాన్ థీరమ్స్ రెండు లాస్ ఉన్నాయి, డిమార్గాన్ లాస్ అని. అది కూడా ఒకసారి రాద్దాం. కంప్లీట్ అయిందా ఇది?
ఓకే, సో దీనిలో నాలుగోది ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డి మార్గాన్ లాస్ అంటాం. డి మార్గాన్స్ థీరం ఆర్ లాస్. అందులో ఫస్ట్ వన్ a plus b దాని బార్ is equal to a bar dot b. రెండవది a ఇండివిజువల్ గా డాట్ b బార్ is equal a bar a negation b bar. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే a ప్లస్ b అనేటువంటి రెండు వేరియబుల్స్, వాటి యొక్క నెగేషన్ వచ్చి a బార్ డాట్ b బార్ అవుతుంది. ఇదేమో a ప్లస్ b అనేది ఒక ఆర్ గేట్, a డాట్ b అనేది అండ్ గేట్. ఇప్పుడు a డాట్ b వచ్చి a ప్లస్ b అవుతుంది. ఇవి డి మార్గాన్ థియరమ్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డి మార్గాన్ థియరమ్స్. కానీ ఇక్కడ ఆపేద్దాం ఈరోజు. రేపు లాజిక్ గేట్స్ సంబంధించి ఇంకా ఆర్ గేట్ అని, నాట్ గేట్ అని, అండ్ గేట్ అని కొన్ని గేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చిన్న సూచన ఏంటంటే డి మార్గాన్ థియరమ్స్ ఇవన్నీ 10th క్లాస్ లోనే ప్రూవ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రూఫ్ అన్ని మనం చెప్పలేము, యూజ్ చేసుకోవడం. యూ కెన్ యూజ్ దట్ వన్. ఓకే, రైట్. కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామా? కెన్ వి స్టాప్ హియర్ ఆర్ కంటిన్యూ? స్టాప్ చేద్దామా పృథ్వీ కేదార్? ఓకే ఓకే, రైట్. ఈ గేట్స్ చాలా ఈజీగా ఉంటాయి, ఇబ్బంది పడద్దు. సింపుల్ గా ఎగ్జామినేషన్ లో కూడా ఈజీగా ఉన్నవి ఇస్తారు. ఓకే ఓకే, రైట్.